ఫైమోసిస్ అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో చూసుకుంటే యంగ్‌స్టర్స్ నుంచి, పుట్టిన పిల్లల నుంచి, అడల్ట్ ఏజ్ వాళ్ళకి గావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య ఏంటి అంటే ఫైమోసిస్. ఈ ఫైమోసిస్ అంటే ఏంటి అంటే, అంగం యొక్క ముందలున్న చర్మం ఏదైతుందో వెనక్కి రాకపోవడాన్ని ఫైమోసిస్ అంటారన్నట్టు. సో, ఒక్కసారి అది వెనక్కి రాకపోతే గనక మీరు టైట్‌గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి క్లీన్ చేసుకోవడానికి గావచ్చు, లేకపోతే ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు అది వెనక్కి గనక బలవంతంగా వస్తే దాన్ని ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ముందలకి చేయాలి. అట్లా ముందలకి చేయకపోతే అది వెనకాలనే స్ట్రక్ అయిపోయి పారాఫైమోసిస్ డెవలప్ అయ్యే అవకాశాలుంటాయి. అది పారాఫైమోసిస్ అనేది ఒక ఎమర్జెన్సీ కండిషన్. ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ చేయకపోతే దానివల్ల కాంప్లికేషన్స్ స్టార్ట్ అయితాయి. సో, ఎప్పుడైనా అంగం యొక్క చర్మం అనేది అంగం చిన్నగున్నప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుంటుంది. అట్లా కూడా మూవ్ కాలేదు అంటే వాళ్ళకి ఎమర్జెన్సీగా చికిత్స చేయాలి. ఒకవేళ ఫ్రీగా మూవ్ అయితుంది అంగం చిన్నగున్నప్పుడు బట్ ఎరెక్షన్ అయినప్పుడు గనక ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు అంటే బిఫోర్ మ్యారేజ్ అప్పుడే ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే రేపు పెయిన్‌ఫుల్ ఇంటర్‌కోర్స్ అవుతుంది. ఎప్పుడైతే ఆ పెయిన్ మైండ్‌లోకి రాంగానే ఆటోమేటిక్‌గా ఎరెక్షన్స్ పడిపోతాయి. ఆటోమేటిక్‌గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. అంటే తొందరగా వీర్యం పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్ ఉన్న వాళ్ళు యంగ్‌స్టర్స్ ఎవరైతే ఉన్నారో బిఫోర్ మ్యారేజ్ చేయించుకోవడం వల్ల ఎటువంటి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ కానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానీ, ఈ సెన్సిటివిటీ ఇష్యూస్ కానీ ఇవన్నీ మాయమైపోతాయి అన్నట్టు. సో, ఈ ఫైమోసిస్‌కి మనము చాలామంది ఓపెన్ లేజర్ గురించి విన్నారు. బట్ మన టీఆర్‌హెచ్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం చేసే సర్జరీ ఏదైతే ఉందో అది కంప్లీట్ స్టేప్లర్ సర్జరీ. ఈ స్టేప్లర్ సర్జరీలో జస్ట్ వితిన్ 10 మినిట్స్‌లో సర్జరీ చేయడం జరుగుతుంది. హాఫ్ ఎన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పెయిన్ లేకుండా, బ్లడ్ రాకుండా, స్టిచ్ లేకుండా కంప్లీట్ కాస్మెటిక్ చికిత్స అనేది మన టీఆర్‌హెచ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇందులో కూడా మనకు రకాలుంటాయి స్టేప్లర్‌లో. వైట్ కలర్ సిల్వర్ స్టేప్లర్ అని, గోల్డ్ స్టేప్లర్ అని, బ్లాక్ స్టేప్లర్స్ అని ఇట్లాంటి రకాలుంటాయి. ఈ స్టేప్లర్స్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ తప్ప త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడా అవైలబుల్‌గా ఉండవు. ఎందుకంటే ఇవి మన పేటెంట్ రైట్ స్టేప్లర్స్ కాబట్టి ఇవి కంప్లీట్ పెయిన్‌లెస్ స్టేప్లర్స్. సో, ఎవరికైనా సర్కంసిషన్ సర్జరీ కావాలి అనుకుంటే, అది కూడా పెయిన్‌లెస్ సర్జరీ కావాలనుకుంటే టీఆర్‌హెచ్‌లో మనకు అన్ని రకాల స్టేప్లర్స్, అన్ని రకాల సైజెస్‌తో అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరికైనా సెకండ్ ఒపీనియన్ కావాలంటే కూడా నన్ను కన్సల్ట్ చేయొచ్చు. థాంక్ యూ వెరీ మచ్.